నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలు 75వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జిల్లా కలెక్టరేట్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు। ముందుగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగలి వెంకటేశ్వర్లు తదితరులు కలెక్టరేట్ ప్రాంగణంలోని రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। అనంతరం వశిష్ఠ సమావేశ మందిరం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో అద్భుతమైన రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్మించడం జరిగిందని, దీని ద్వారా ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పిస్తూ జాతి కుల మత భేదాలు లేకుండా అందరూ ఎదగడానికి అవకాశం కల్పించడం జరిగిందన్నారు। ప్రజాస్వామ్య దేశాల్లో ఒక అత్యద్భుతమైన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పిస్తూ లింగ వర్గ జాతి కుల మత భేదాలు లేకుండా సమాన హక్కులు సమానత్వానికి అందరూ కూడా ఎదగడానికి అవకాశం కల్పిస్తూ రాజ్యాంగాన్ని రచించిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈరోజు స్మరించుకుంటూ వారికి నివాళులు కూడా అర్పించుకుంటూ ఇంతటి చక్కటి రాజ్యాంగాన్ని ఇచ్చి అంటే ఏ విధంగా పాలన చేసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది ప్రతి అంశాన్ని కూడా సృష్టించారు మన భారత రాజ్యాంగంలో। తర్వాత గొప్ప రాజ్యాంగం అయినా దానిపైన పెడితే ఇంప్లిమెంట్ చేయకపోతే దాని యొక్క విలువ లేదు అని చెప్పినట్టు ఎంత చక్కగా అందులో ఉన్న అంశాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాము, ఎంత పటిష్టంగా అమలు చేస్తాము అనేది చాలా ముఖ్యమైన అంశం। స్టేట్ ప్రిన్సిపల్స్ కానీ మన డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈరోజు మీ అందరికీ మరొకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ భారత రాజ్యాంగ గొప్పతనం విశిష్టత ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు। మంగళవారం స్థానిక ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల సమావేశ మందిరంలో 75వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను నిర్వహించారు। ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మన రాజ్యాంగాన్ని ఆమోదించి మనకి మనం అర్పించుకున్న దినంగా రాజ్యాంగ దినోత్సవాన్ని పేర్కొన్నారు। అత్యున్నత రాజ్యాంగాన్ని రూపొందించి దాని గొప్పతనం ప్రతి ఒక్కరికి తెలియాలన్న ఉద్దేశంతో నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఘనంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు। సార్వభౌమ సామ్యవాద లౌకిక మరియు ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించిందని తెలిపారు। పక్కన పడేశాడు కానీ అలా లేదు కదా, వాళ్ళు ఒక 100-200 ఇయర్స్ ఆలోచించి మన భారతదేశం ఏ విధంగా ఉండాలి, మన సొసైటీ ఎలా ఉండాలని అప్పుడే ఆలోచించి వాళ్ళు పెట్టారు ఆ వాల్యూస్ అన్ని। కాబట్టి దట్ షోస్ అవర్ విజన్। పిల్లలు ఏం చేయాలి, మనం దాని నుంచి తీసుకోవాల్సిన పాయింట్ ఏంటి, ఇప్పుడు టెక్నాలజీ ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగుంది, డ్రోన్ టెక్నాలజీ బాగుంది, బట్ హౌ డ్రోన్ టెక్నాలజీ ఈస్ గోయింగ్ టు ఎవాల్వ్ ఇన్ ద నెక్స్ట్ 20 years అది మీరు ఆలోచించాలి, అంతే కదా। డ్రోన్ నుంచి అప్లికేషన్ చేయడం కాదు, డ్రోన్ ఫర్దర్గా వచ్చిన డేటాని ఎలా ప్రాసెస్ చేయాలని ఆలోచించాలి। సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు గెట్। ఇలాంటి సెషన్స్ పెట్టినప్పుడు మీరు కాన్స్టిట్యూషన్ చేశారు కదా, ఎవరు చేశారు మరి, అప్పుడు చేస్తే ఇప్పటి వరకు ఎందుకు అదే ఉంది కాన్స్టిట్యూషన్। వరల్డ్ దే హావ్ చేంజ్ దర్ కాన్స్టిట్యూషన్స్ బికాస్ ద కాన్స్టిట్యూషన్స్ వర్ హ్యావింగ్ సమ్ డిఫెక్ట్స్। అలానే మన దగ్గర డిఫెక్ట్స్ లేవని కాదు, మన కాన్స్టిట్యూషనే చెప్తుంది నేను కరెక్ట్ కాదు, కొన్ని చోట్ల ఎవాల్వింగ్ సొసైటీ బట్టి నన్ను మార్చుకునే దానికి కూడా మీకు అధికారం ఉందని చెప్పేసి। ఎస్ ఆర్ నో? సో కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎవాల్వింగ్ బట్ స్టిల్ ద బేస్ ఇస్ స్ట్రాంగ్। సో కాబట్టి అప్పుడు ఉన్న విజన్ ఇప్పుడున్న వాళ్ళకి లేదనేది అర్థమవుతుంది। సొసైటీలో పిల్లల్లో అది ముఖ్యంగా యూత్లో ఆ సొసైటీ పట్ల అవగాహన కానీ ఆ విజన్ కానీ తగ్గుతుంది బికాస్ వీఆర్ బికమింగ్ ఇండివిజువలిస్టిక్। నా ఇంట్రెస్ట్ నేను చూసుకుంటాను, నా ఫ్యామిలీ ఇంట్రెస్ట్ చూసుకుంటాను, అంతే సరిపోదు। సొసైటీ ఎలా ఉండాలి, మనం చేసే ప్రతి పని సొసైటీ మీద ఎలా ఇంపాక్ట్ అవుతుంది, మీరు ఏం చదివినా కూడా సొసైటీ మీద ఇంపాక్ట్ అవుతుంది, మీరు ఏ టెక్నాలజీ డెవలప్ చేసినా సొసైటీ మీద ఇంపాక్ట్ అవుతుంది। దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్। వేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సిపిఎం వేల్పూర్ గ్రామ కార్యదర్శి బల్ల చెనవీరభద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। మంగళవారం సిపిఎం గ్రామ కమిటీ తరపున భీమవరం కలెక్టర్ ఆఫీసులో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ గులాబ్ రాజ్ కుమార్కి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందించారు। ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ మండలంలో ఉన్న 9 గ్రామాలలో ప్రజలకు వేల్పూర్ గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనేక వైద్య సేవలు అందిస్తుందని అన్నారు। అయితే ముఖ్యంగా రోగులకు
అవసరమైన రక్త పరీక్షలు చేసేందుకు ల్యాబ్ టెక్నీషియన్ మరియు FNO, MNO, నైట్ వాచ్మెన్ వంటి లేకపోవడం వల్ల రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులో పేషెంట్లకు ఇబ్బందికరంగా మారిందని ఆయన పేర్కొన్నారు. అత్తిలి తహసీల్దార్ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవాన్ని తహసీల్దార్ దశిక వంశీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాతలైన మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అత్తిలి మానవతా స్వచ్ఛంద సంస్థకు శాంతిరథం రాజమండ్రి మారుతూ షోరూం నుండి మానవతా సంస్థ వారు స్వీకరించారు. అత్తిలి మానవతా సంస్థకు శాంతిరథం సమకూర్చడం వల్ల ఎందరికో ప్రయోజనం చేకూరుతుందని సంస్థ సభ్యుడు పోటపాటి సూర్యచంద్రరావు అన్నారు. ఇప్పటికే విజయవాడ పశ్చిమ శాసనసభ్యుడు సుజనా చౌదరి మానవతకు అంబులెన్స్ను తన ఎంపీ ల్యాండ్స్ నిధుల నుండి సమకూర్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆనాల ఆదినారాయణరావు, కొరుపల్లి హరి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం బాల్య వివాహరహిత ఆంధ్రప్రదేశ్ కావాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఐసిడిఎస్ తిరుపతిపురం సెక్టార్ పర్యవేక్షకురాలు ఎం శ్రీదేవి అన్నారు. వరిగేడు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో బాల్య వివాహాలు విద్యకు, ఆరోగ్యానికి, అభివృద్ధికి ఆటంకమన్నారు. గృహహింస, బాల్య వివాహాల నిషేధ చట్టంపై అవగాహన కల్పించారు. ఎంఎస్కే వై సచివతి అంగన్వాడీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తణుకు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తణుకు శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా ఈ రోజు ప్రపంచ దేశాలలో ఏ దేశానికి లేనటువంటి ఒక రాజ్యాంగం మన దేశం యొక్క మత సామరస్యాన్ని, అన్ని వర్గాల హక్కుల్ని కాపాడుతుందని చెప్పారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెలుచున్నామంటే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అనుకూలంగా మన ప్రజలు నడుస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి ఒక రాజ్యాంగం మన దేశం యొక్క మత సామరస్యాన్ని, అన్ని వర్గాల హక్కుల్ని కాపాడుతూ ఈరోజు మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళగలుగుతున్నారంటే ఆ రోజు ఈ రాజ్యాంగం ఏర్పడమే కారణమని సందర్భంగా తెలియజేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అదేవిధంగా రాజ్యాంగ నిర్మాతలు అందరూ కూడా కలిసి ప్రపంచంలోని వివిధ దేశాల రాజ్యాంగాల్ని సమీక్షించి వాటన్నిటికీ భిన్నంగా ఒక మంచి రాజ్యాంగాన్ని నిర్మించి ఈరోజు మన దేశ ప్రజల యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా, అన్ని వర్గాల హక్కుల్ని కాపాడే విధంగా ఈరోజు రాజ్యాంగాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఈ రాజ్యాంగ వ్యవస్థ ఉండబట్టే ఈ దేశంలో ఒక ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ప్రపంచంలోనే ముందుకు వెళ్తుంది. ఈరోజు ఆ విధంగా ఒక రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం, మనందరం 75 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషం అని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ధన్యవాదాలు అర్పిస్తూ, అదేవిధంగా రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరు కూడా తీసుకెళ్లే విధంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, ప్రజలందరూ కూడా రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. తణుకు నియోజకవర్గంలో తణుకు పట్టణంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తణుకు శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎస్సీ పథకాలను రద్దు చేసి ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు అన్నీ కూడా పక్కదోవ పట్టించి ఆ వర్గానికి ఎంత అన్యాయం చేశారో మనందరికీ తెలిసిన విషయమే అన్నారు. మా కూటమి ప్రభుత్వంలో ఎస్సీలకు సంబంధించి బడ్జెట్ కేటాయించి పంచడం జరిగిందని చెప్పారు. అలాగే బీసీలకు కూడా బడ్జెట్ కేటాయించి వారికి కూడా పంచడం జరిగిందన్నారు. ముఖ్యంగా ఈరోజు విద్యకు పెద్దపీట వేస్తూ దాదాపు 30,000 కోట్ల రూపాయల విద్యకు బడ్జెట్లో కేటాయింపు జరిగిందని అన్నారు. అలాగే పంచాయతీరాజ్ కానీ, జలవనరుల శాఖ కానీ, ఇరిగేషన్కు కానీ, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి బడ్జెట్లో కేటాయించడం జరిగిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం శ్రీ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మోడీ, పవన్ కళ్యాణ్ ఒక సహకారంతో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోవాలని 2047 విజన్ ద్వారా ఈ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అందించి ఈ రాష్ట్రం
అన్ని విధాలుగా ముందుకు పోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలు రాష్ట్రంలో ఒక మంచి బడ్జెట్ని ప్రవేశపెట్టి ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అటు అభివృద్ధి, ఇటు సంక్షేమాన్ని అమలు చేసే విధంగా, సుపరిపాలన అందించే విధంగా రాష్ట్రంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఇచ్చినటువంటి బడ్జెట్ని మనందరం కూడా చూసాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కూటమి నాయకత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలకు అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులన్నీ కూడా చేయడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే మోసపూరితమైనటువంటి మోసకారి సంక్షేమాన్ని అందించాడో ఆ రోజు వాళ్ళు కేటాయింపులు ఏ విధంగా చేశారో ఈరోజు కేటాయింపులు అన్ని వర్గాలకి ఏ విధంగా జరిగిందనేది మనందరం కూడా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం. ఆ రోజు ఎస్సీ పథకాలను రద్దు చేసి ఎస్సీకి సంబంధించిన ఎస్సీ ఎస్టీ సప్లైన్ నిధులన్నింటినీ కూడా డైవర్ట్ చేసి ఆ వర్గానికి ఏ విధంగా అన్యాయం చేశాడో మనందరం చూసాం. ఈరోజు ఎస్సీలకు సంబంధించి ప్రత్యేకంగా బడ్జెట్లో కేటాయింపులు పెంచడం జరిగింది. అదేవిధంగా బీసీలకి ప్రత్యేకంగా కేటాయింపులు పెంచడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు విద్యకి పెద్దపీట వేస్తూ దాదాపు 30,000 కోట్ల రూపాయల బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగింది. అలాగే పంచాయతీరాజ్ కానీ, జలవనరులు కానీ, ఈ విధంగా ఇరిగేషన్కి సంబంధించి కానీ, పోలవరం నిర్మాణానికి కానీ ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు చేసి స్పష్టంగా ఏ విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అనేది తెలియజేయడం జరిగింది. ఈరోజు బడ్జెట్ సమావేశాల్లో కూడా దాదాపు 21 బిల్లుల్ని ఆమోదించడం జరిగింది. ముఖ్యంగా అనేక బిల్లులు ఈ రాష్ట్ర ప్రజలని వారిని అన్ని విధాలుగా అండగా నిలబడే విధంగా గత ప్రభుత్వంలో చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనులన్నింటినీ కూడా అరికట్టే విధంగా కూడా చేయడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ విధంగా ల్యాండ్ గ్రాబింగ్లు జరిగినాయో చూసాం, ఏ విధంగా అక్రమంగా ఆస్తులను ఆక్రమించారో చూసాం, ఏ విధంగా వాళ్ళు చెప్పిన మాట వినకపోతే ఆస్తుల మీద 22 పెట్టి నిషేధించిన జాబితాలో పెట్టలేదు అనేది ఆ ప్రభుత్వంలో కామన్గా తయారైంది. అటువంటి వాటి నుంచి రక్షణ కలిగించే విధంగా ఈరోజు ముఖ్యంగా ల్యాండ్ గ్రాబ్ యాక్ట్ని కూడా తీసుకురావడం జరిగింది. ల్యాండ్ గ్రాబ్ యాక్ట్ని కూడా తీసుకొచ్చి ఈరోజు ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వారందరినీ కూడా కఠినంగా శిక్షించే విధంగా ఈరోజు ఒక కఠినమైనటువంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ విధంగా 21 చట్టాలను ఆమోదింపజేయడం జరిగింది. శాసనసభలో ఎప్పుడూ లేని విధంగా అనేక చర్చలు తీసుకొచ్చి అనేక అంశాల మీద సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిగి ఒక నిర్ణయాత్మకంగా ఈరోజు శాసనసభ సమావేశాలు జరిగాయి. తణుకు ప్రభుత్వ బాలికల హై స్కూలులో తణుకు 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి ఆదేశాల మేరకు రాజ్యాంగ ఆమోద దినోత్సవం, వరకట్న వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భీమవరం స్త్రీ శిశు సంక్షేమ శాఖ వన్ స్టాప్ సెంటర్ న్యాయవాదులు పిల్లలకు రాజ్యాంగం, దాని విశిష్టత గురించి తెలిపారు. వరకట్ను ఇవ్వడం, తీసుకోవడం నేరమని అన్నారు. ఉచిత న్యాయ సలహా కోసం 15-100 టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించాలని కోరారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. దాని ద్వారా మంచి చెడు తెలుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, కామన్ మునిస్వామి, ముప్పిడి సుబ్బయ్య, సిడిపిఓ ప్రమోదిని కుమారి, సూపర్వైజర్ ముప్పిడి అరుణ కుమారి, వన్ స్టాప్ సెంటర్ స్టాఫ్ సూర్యప్రభ, దీప్తి, స్కూల్ అడ్మినిస్ట్రేటివ్ శ్రీమతి టి వరలక్ష్మి పాల్గొన్నారు. తణుకు ఆల్ ఇండియా పూలే అంబేద్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తణుకు మున్సిపల్ ఆఫీసు దగ్గర అంబేద్కర్ కాంస్య విగ్రహానికి ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు పట్ల సురేష్ పూలదండ వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జంగమ ఆనంద్ కుమార్, కోటి కుమార్, చింతా అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం భారతదేశానికి అంబేద్కర్ ఇచ్చిన గొప్ప వరమని అన్నారు. విభిన్న కులాలు, విభిన్న మతాలు కలిసి రంగరించుకున్న భారత రాజ్యాంగం అని చెప్పారు. ఎంపీటీసీ నుంచి ప్రధానమంత్రి దాకా రాజ్యాంగం మీద ఆధారపడి ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. తణుకు పట్టణంలోని వేలుపూర్ రోడ్డులో ఉన్న ముల్లపూడి వెంకటరయ్య మెమోరియల్ ట్రస్ట్ హాస్పిటల్ డాక్టర్ ముల్లపూడి హరిబాబు,
తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణచే మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరిమిల్లి మాట్లాడుతూ ఈ ట్రస్ట్ హాస్పిటల్ ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు ఎంతో ఉపయోగకరమని చెప్పారు. హరిబాబు ఈ ట్రస్ట్ హాస్పిటల్ బాధ్యత తీసుకున్న తర్వాత తణుకు పరిసర ప్రజలకు ముఖ్యంగా పేదవారందరికీ కూడా తక్కువ ఖర్చుకి అన్ని వైద్య సదుపాయాలు కూడా అందే విధంగా ఈ ట్రస్ట్ హాస్పిటల్ సేవలు అందిస్తుందని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్ అనుసంధానంతో వైద్య సదుపాయాలు అందిస్తామని ఏఐజీ స్టార్ హాస్పిటల్స్ వారందరితో కలిసి మెరుగైన వైద్య సదుపాయాలు అందిస్తామని చెప్పారు. తణుకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరిగింది. బార్ అధ్యక్షులు సోరంపూడి కామేష్ మాట్లాడుతూ భిన్న మతాలు విభిన్న జాతులు కలిగిన మన భారతదేశానికి సమానత్వాన్ని అందించి ఘనత రాజ్యాంగానికి ఉందన్నారు. ఈ కార్యక్రమానికి జి అమిత్, కామర్స్ శ్రీనివాస్, సిహెచ్ నాగేశ్వరరావు, పొట్ల సురేష్, పొట్ల విజయ్, సిద్ధు తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రికల్ లైసెన్స్డ్ కాంట్రాక్టర్స్ అండ్ అప్రెంటిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం కార్తీక్ వన సంబరాధన కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. తణుకు మండలం మండపాకులో అసోసియేషన్ స్థలంలో నిర్వహించిన ఈ కార్తీక వన సంబరాధనలో ముందుగా అసోసియేషన్ నాయకులు, సభ్యులు ఉసిరి చెట్టుకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శి కేత విజయ్ కుమార్, బల్ల నాని మాట్లాడుతూ అసోసియేషన్ పటిష్టతతో పాటు సభ్యులు ఉన్న అభ్యున్నతికి కట్టుబడి ఉన్న ఒక ఏకైక అసోసియేషన్ మన ఎలక్ట్రికల్ అసోసియేషన్ మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రమాదాల్లో గాయపడిన సభ్యులకు అండగా నిలుస్తుందని చెప్పారు. ప్రతి ఏడాది పండుగలు నిర్వహించుకునే ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున సభ్యులు హాజరయ్యి ఒకే ఒక్క యూనియన్ కూడా మనదే అని అయినందుకు గర్వపడాలని చెప్పారు. ఈ సందర్భంగా నాయకులతో పాటు సీనియర్ ఎలక్ట్రీషియన్స్ కు సత్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ముదిగిన సత్యనారాయణ, ఉపాధ్యక్షులు ఉన్నమట్ల రామారావు, డి శ్రీనివాసరెడ్డి, సహాయ కార్యదర్శి కె పోతరాజు, కోశాధికారి ఉన్నమట్ల జాన్ సభ్యులు పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వం సంకీర్ణంలో ఉన్నప్పటికీ తమ కార్పొరేట్ విధానాలు అమలు చేయడాన్ని మానుకోకపోవడం సిగ్గుచేటని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ విమర్శించారు. మంగళవారం స్థానిక నరేంద్ర సెంటర్లో సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ మరియు నిరసన తెలిపారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం రద్దు చేసి పర్మనెంట్ చేయాలని, లేబర్ కోడ్స్ రద్దు చేసి పాత కార్మిక చట్టాలు అమలు చేయాలని, రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇవ్వాలని, స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణ ఆపాలని, పిఎఫ్ పెన్షన్ 9,000 ఇవ్వాలని, అన్ని ధరలు తగ్గించాలని, ఉపాధి హామీ పథకాన్ని 200 రోజుల పని దినాలు కల్పించాలని, రూ. 600 ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు ఎన్ ఆదినారాయణ బాబు, కార్యదర్శి గొప్పల గోపి, గారా రంగారావు, వల్లూరి వెంకటేశ్వరరావు, ఎన్ చిన్నారావు, అయ్యప్ప, శ్రీనివాసు, త్రిమూర్తులు, గణేష్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. రైతు కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు నిరసన ధర్నాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం ప్రధానంగా అధికారంలోకి వచ్చిన తర్వాత అవలంబిస్తున్నటువంటి విధానాలని తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇవాళ పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు చేయాలని, పాత కార్మిక చట్టాలని అమలు చేసి లేబర్ కోడ్లు ఏదైతే వచ్చినాయో వాటిని రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. విశాఖ ఉక్కుని అమ్మేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని వాళ్ళ మేము సిఐటిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణని తక్షణం ఉపసంహరించుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రైతులు పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర ఇవ్వాలి, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల్ని అమలు చేయాలి, వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి దానికి అదనంగా 50% కలిపి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులు పండించిన అన్ని పంటలకి ఇవాళ నాణ్యమైనటువంటి గిట్టుబాటు ధరని ప్రకటించాలి, రైతుకు రక్షణ ఇవ్వాలి, రైతుకు అన్ని రకాల సబ్సిడీలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.
అలాగే రైతులకు సంబంధించినటువంటి ఓ 3 చట్టాలని నరేంద్ర మోడీ తీసుకొచ్చాడు. వాటిని రద్దు చేస్తున్నామని పేరుకే ఇవాళ మాట్లాడాడు తప్ప ఆచరణలో అవి ఎక్కడా కూడా రద్దు అయినట్టుగా ఇవాళ మనకు లేదు. కాబట్టి వాటిని వెంటనే పూర్తి స్థాయిలో రద్దు చేయాలి. స్వామినాథన్ కమిషన్ అలాగే రైతు సంఘాలు కోరినటువంటి విధంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. భారత రాజ్యాంగంను తణుకు మండలం వెంకట్రాయపురం ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు పెద్దపాటి గోపాలకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కోడలిలో అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి రాజ్యాంగ పీఠికను చదివి వినిపించారు. వృద్ధులకు పండ్లు పంచిపెట్టారు. ప్రధానోపాధ్యాయుడు ప్రసాద్ మాట్లాడుతూ సంక్లిష్టమైన భారత రాజ్యాంగం అనేక మతాలు, తెగలు, ఆదివాసీలు, దళితులు, అణగారిన పీడనకు గురైన ఆంక్షల మేరకు వివిధ దేశాల రాజ్యాంగాలు పరిశీలించి బాబు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని అన్నారు. ఇప్పటి వరకు సుమారు 100 సార్లు భారత రాజ్యాంగాన్ని సవరించారని చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుని అమ్మాజీ, లలిత, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందామని కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని ప్రజా సంఘాలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఎరగవరం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందు నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కామన్ మునుస్వామి మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో మతచిచ్చు పెడుతూ దేశంలోనే సమైక్యతను భగ్నం చేస్తుందని చెప్పారు. రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలన్నింటినీ మార్చడానికి ప్రయత్నం చేస్తుందని, దాన్ని ప్రతిపక్షాలు నిరోధిస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో అధికారులకు వచ్చినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచుతుందని, దీనివల్ల దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిందని, నిత్యావసర ధరలు పెరిగాయని అన్నారు. కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు జుత్తుగా రామాంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పిల్లి కోటేశ్వరరావు, కౌలు రైతు సంఘం నాయకులు గొబ్బల ముత్యాలు, జక్కంశెట్టి గంగాధరరావు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం. ఈ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసిన బిఆర్ అంబేద్కర్ అనేక సంవత్సరాలు కష్టపడి 2.5 సంవత్సరాల పైగా కష్టపడి అతిపెద్ద రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. ఈ దేశంలో మత స్వేచ్ఛ అందరికీ ఉంది, మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది, ప్రాథమిక హక్కులని ఈ రాజ్యాంగాన్ని కల్పించింది. అటువంటి రాజ్యాంగాన్ని మార్చాలని, దాని స్వరూపాన్ని మార్చేయాలని ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఒక రాజ్యాంగాన్ని మార్చడానికి వీల్లేదని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ప్రతి వ్యక్తికి కూడా స్వేచ్ఛ అనేది, మత స్వేచ్ఛ అనేది ఉన్నది. ఇవాళ బీజేపీ ప్రభుత్వం తన ఆలోచన విధానం ఒకటే విధానం చేస్తుంది. ఒకటే భాష ఉండాలి, ఒకటే దేశం ఉండాలి, ఒకటే ఎన్నికలు ఉండాలి అనే విధానాన్ని తీసుకొస్తూ ఈ రాజ్యాంగంలో ఉండే మౌలిక సూత్రాలన్నీ కూడా మార్చాలనేది ప్రయత్నం చేస్తుంది. ఈ రాజ్యాంగం అనేక సంవత్సరాలు కష్టపడి అనేక దేశాల నుంచి సమీకరించిన విధానాలు ఈ రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఇక్కడ మత స్వేచ్ఛ, లౌకికతత్వం గల రాజ్యాంగంగా ఇవాళ బిఆర్ అంబేద్కర్ గారు రూపొందించిన ఈ రాజ్యాంగాన్ని మార్చాలన్నది చాలా దుర్మార్గమైన విషయం. 2 రోజుల క్రితం కూడా రాజ్యాంగం మౌలిక విధానాన్ని మార్చాలని కూడా మరి కేసు వేస్తే సుప్రీంకోర్టు దాన్ని వెంటనే కొట్టివేయడం కూడా జరిగింది. అందుకనే ఇవాళ మేము చెప్తున్నాం, సిపిఎం పార్టీగా చెప్తున్నాం, ఇవాళ దేశంలో భారత రాజ్యాంగం ఏదైతే హక్కులతో కల్పించిందో ఆ హక్కులన్నీ కూడా అన్నీ ఉండాలి. ఇప్పుడు కాసేపు విరామం.